మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేలయ్యుండి గొర్రెల చర్మము కప్పుకొని మీ యొద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేవు. మంచి పండ్లు ఇయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో వేయుదురు. కావున వారి ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకోగలరు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు కపట ప్రవక్తల గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు లోపల తోడేళ్లై ఉండి గొర్రెల చర్మాన్ని కప్పుకుని ఉంటారు. అందుచేత వారి యొక్క క్రియలను బట్టి వారిని గుర్తించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆనాటి కాలంలో మరియు ఈనాటి కాలంలో కూడా ఈ కపట ప్రవక్తలను మనం చూస్తున్నాం. పౌలు బర్నబాతో కలిసి తన యొక్క మొదటి మిషనరీ జర్నీలో సైప్రస్ దీవిలో ప్రవేశించాడు. సైప్రస్ దీవిలో అనేక పట్టణాల్లో తాను సువార్త పరిచయం చేసి పాఫోసు అనే ఒక పట్టణంలో తాను సువార్త పరిచయం చేస్తున్నప్పుడు బారు యేసు అనే మాంత్రికుడిని వారు కనుగొన్నారు. అతడు ప్రవక్తగా చలామణి అవుతున్నాడు. అతడు ప్రజలను పెడదరో పట్టించాడు. అతడు పౌలు బర్నబాలను ప్రతిఘటించాడు. వారు సువార్త సేవ చేయకూడదు అని ఎదుర్కొన్నప్పుడు పౌలు పవిత్రాత్మ చేత నింపబడి తన కళ్లలో సూటిగా చూసి తనకు తెలియజేస్తున్నాడు, నీవు అబద్ధ ప్రవక్తవు, ప్రజలను పెడమార్గములో పయనింపజేస్తున్నావు. మేము ప్రచారం చేసే ఈ సత్య సువార్తను నీవు అడ్డుకుంటున్నావు కాబట్టి నీవు గుడ్డివాడివై ఉందువుగాక అని పలికినప్పుడు తాను గుడ్డివాడైపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి కాలంలో కూడా మనం చూస్తున్నాం. అబద్ధ బోధకులను చూస్తున్నాం, అసత్య ప్రచారకులను చూస్తున్నాం, కపట ప్రవక్తలను చూస్తున్నాం. వీరు చూడటానికి బాహ్యంగా బాగానే ఉంటారు, కానీ వారి క్రియల ద్వారా వారు చెడ్డవారని, స్వార్థపరులని, సులాభం కోసం పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, వారి యొక్క రూపాన్ని చూసి మీరు మోసపోవద్దు, వారి క్రియలను బట్టి మీరు గుర్తించండి అంటున్నాడు. మంచి చెట్టు చెడు పండ్లను కాయదు, చెడు చెట్టు మంచి పండ్లను కాయలేదు. అందుచేత వారి యొక్క ప్రవర్తన బట్టి మీరు గుర్తించండి అని తెలియజేస్తున్నాడు. మనము ఈ కపట ప్రవక్తలను ఎదుర్కొన్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క కాపరిగా ఎంచుకోవాలి. యేసు ప్రభు మన కాపరి, ఉత్తమోత్తమైన కాపరి, మంద కోసం తన ప్రాణాలను అర్పించిన కాపరి. ఈ కపట ప్రవక్తలు తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం మందను బలి చేస్తూ ఉంటారు. మరి అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మా మనసుల్లో అనేక విన్నపాలు, కోరికలు ఉన్నాయి. ప్రభు, నీ చిత్తమైతే వాటిని దయతో మన్నించండి. ఈ రోజులో ఎవరైతే రకరకాల వ్యాధి బాధలతో సతమతమైపోతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.